నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విస్తరణకు అవసరమైన నిధుల అంశం మరోసారి తెలంగాణ కేంద్ర ప్రభుత్వాల మధ్య చిచ్చురాజేసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఐఆర్ఎఫ్సి ద్వారా రుణ సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ ఫలితం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సర్కార్ ప్రత్యామ్నాయ నిధుల సమీకరణపై దృష్టి సారించిందని తెలుస్తోంది. అయితే అసలు ఈ నిధుల విడుదల విషయంలో కేంద్రం జాప్యానికి కారణమేంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త వ్యూహమేంటో ఈ స్టోరీలో చూద్దాం. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రజా రవాణాను మరింత విస్తరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేకోవర్ తో పాటు విస్తరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోంది. అయితే వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి ద్వారా రుణం పొందాలని భావించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి కూడా చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 సందర్భాల్లో స్వయంగా ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను కలిసి హైదరాబాద్ ప్రజలకు చాలా అవసరమైన ఈ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరారు. కానీ ఈ ప్రతిపాదనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. అయితే అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోయినప్పటికీ సాంకేతిక, ఆర్థిక, పరిపాలన పరిశీలనలు పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని కేంద్రం గతంలో సంకేతాలు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై స్పందించిన ఐఆర్ఎఫ్సి ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు రుణం ఇవ్వలేమని రాష్ట్ర సర్కారుకు అధికారికంగా తెలియజేసిందని సమాచారం. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మెట్రో విస్తరణ పనులు ఆగిపోకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా ఉండేందుకు అనుకూల నిబంధనలతో నిధులు సమకూర్చే బ్యాంకులతో చర్చలు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. ఇదే ప్రస్తుతం సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో అమలవుతున్న బ్యాంకింగ్ స్కెచ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ అంశం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో వంటి కీలక ప్రాజెక్టుకు సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఐఆర్ఎఫ్సిపై కూడా కేంద్రం పరోక్ష ఒత్తిడి తీసుకొచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నారు. రుణాల మంజూరులో సాంకేతిక ప్రమాణాలు, ఆర్థిక అర్హతలు, క్రెడిట్ పరిమితులు కీలకమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొంటున్నారు. అంతేకాదు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సేకరించాలని కూడా సూచిస్తున్నారు. ఇలా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నప్పటికీ హైదరాబాద్ ప్రజల దృష్టి మాత్రం మెట్రో విస్తరణపైనే ఉంది. ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఓవైపు కేంద్రం జాప్యం, మరోవైపు ఐఆర్ఎఫ్సి రుణం అందకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ మార్గాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీఎస్ సంజయ్ జాజు నేతృత్వంలో జరుగుతున్న బ్యాంకులతో చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి? మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు త్వరగా సమకూరుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.